రాష్ట్రంలో ఏదైనా స్కీమ్కు డబ్బులు ఇవ్వాలన్నా సర్కార్కు కొత్త అప్పు పుట్టాల్సిందే. జనాన్ని ఎంత బాదుడు బాదినా కేసీఆర్ ప్రభుత్వానికి వర్కౌట్ కావడం లేదు. రైతు బంధు ఇవ్వాలన్నా, ఆసరా పెన్షన్లకు డబ్బులు వేయాలన్నా, లోన్లు ఇవ్వాలన్నా, గొర్రెల పంపిణీ జరగాలన్నా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా అప్పు పుట్టాల్సిందే. ఇన్నేళ్లు లేని ఈ పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది? మిగులున్న రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకైంది? రాజకీయ అడ్డంకుల, పైసలు లేకనా? ఇన్నేళ్లు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? బంధు రాక, లోన్లు రాక రైతులు ఏం చేయాలి? ఇష్యూస్ పై ఇప్పుడు డిబేట్ చేద్దాం. చర్చలో మనతో ప్రస్తుతం పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ సీనియర్ నేత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్, ఏం చెప్తారు సార్? అప్పు పుడితే తప్ప ఎలాంటి పథకం, చివరికి జీతాలు కూడా ఇవ్వలేని దారుణమైన పరిస్థితి. సరే, రైతు బంధుకు సంబంధించి ఇవాళైతే ఉత్తర్వులు వచ్చాయి. 28 నుంచి రైతు బంధు వేస్తామని చెప్పి సీజన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గుణాత్మకమైన పాలన మన రాష్ట్రంలో గత 8 నెలల నుంచి జరుగుతూ ఉంది కదా. దేశంలోనే గొప్ప పాలన అని క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. ఆ గొప్ప పాలన ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు రుచి చూపిస్తూ ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు రైతు బంధు అనే కాదండి, ఈరోజు మన మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటి దేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకమైన పరిస్థితి. హైదరాబాద్ లాంటి మహానగరం రాజధానిగా ఎన్నో వనరులను మనం సమకూర్చుకునే శక్తియుక్తులు ఈ ప్రాంతానికి ఉన్నాయి, హైదరాబాద్ నగరానికి ఉంది. అలాగే ఒక ఐటీ హబ్గా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, తర్వాత డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉన్న హబ్గా ఎన్నో ప్రత్యేకతలు గత ప్రభుత్వాలు ఎవరైనా సరే, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, పెంచి పోషించుకుంటూ మనకు అప్పచెప్పిపోయింది తెలంగాణ రాష్ట్రం. దీన్ని చాలా జాగ్రత్తగా మనకు ఏది నెసెసిటీ ఉంది, మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి అని ఒక విశ్లేషణాత్మకమైన కోణంతో అందరి సలహాలు తీసుకొని చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కేవలం గొప్పలకు పోయి ఏదో నేను చేసేస్తున్నా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టాలనుకొని చేసిన కార్యక్రమం ఫలితమే ఈరోజు ఇలా ఉంది. ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవి కట్టాలి? పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకుంటే మనకు కావాల్సుకున్న ఆయకట్టు మనకు వస్తుంది. అవన్నింటినీ పక్కన పెట్టి, అంటే గతంలో 15,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టిన వాటిని ఇంకొక 2-3 వేల కోట్లు ఖర్చు పెడితే వచ్చే ఫలితాన్ని కూడా కాదని మళ్ళా 1,00,000 కోట్లతోటి ఒకటి, 50,000 కోట్లతోటి ఒకటి ప్రాజెక్టులు చేశారంటే దాని వెనక ఉద్దేశం ఏందనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది. మొదటి 5 సంవత్సరాలు, తర్వాత 2 సంవత్సరాలు మభ్యపెట్టగలిగారు. ఈ పథకాలు కూడా నిజంగా పథకాలు ఎవరికి అవసరం, ఏమవసరం అనేది కాకుండా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం పథకాలు తీసుకొచ్చారు. కాదు, రైతు బంధు స్కీమే తీసుకుంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు లేని డిలే, ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తను చేయాల్సిన దానికంటే ఎక్కువ కమిట్ అయిపోయింది. ఒకటి, రాష్ట్రానికి ఉన్న ఆదాయము, రాష్ట్రానికి ఉన్న వ్యయం లెక్కలేసుకోవాలి కదా. ఫైనాన్స్ మినిస్ట్రీ, ఫైనాన్స్ సెక్రటరీలు ఇంత పెద్ద యంత్రాంగం ఉన్నది దేనికి? ఈరోజు చాలా సాఫీగా నేను చెప్తాను, చాలా క్లియర్గా చెప్తా, ప్రజలకు కూడా అర్థం కావాలి. ఈరోజు రాష్ట్రానికి వచ్చే రాబడి నెలకు యావరేజ్గా వేసుకుంటే 12,000 కోట్లు, కానీ రాష్ట్రం ఖర్చు పెట్టాల్సింది 18,000 కోట్లు. మరి 18,000 కోట్లలో మరి ఎలాగా అంటారు? కానీ 18,000 కోట్లు ఎందుకయింది? 4,000 కోట్ల రూపాయలు కేవలం నువ్వు తీసుకున్న అప్పులకు వడ్డీలు, ఇన్స్టాల్మెంట్స్ కడితేనే 4,000 కోట్లు. జీతాలు ఎన్ని? 5,000 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి. అంటే వచ్చే 10 నుంచి 12,000 కోట్లలో నీకు 10,000 కోట్లు ఇక్కడనే అయిపోయినాయి. మరి ఇన్ని స్కీమ్స్కి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నీకు తెలియదా? ఒక కొత్త స్కీమ్ అనౌన్స్ చేసేటప్పుడు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ రెవెన్యూ వస్తుంది అనేది కూర్చొని దాని నిర్ణయం తీసుకోవాల్సిందే. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అన్నారు, రోషయ్య గారు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి నేనే అయినా కూడా రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా అన్న దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకుంటే తప్ప నేను ఖర్చు పెట్టానంటే లెక్క పద్ధతులు తెలిసి అనుభవం ఉన్న వ్యక్తులు అట్లా మేనేజ్ చేస్తారు. ఇంటి బడ్జెట్ని ఎట్లా మేనేజ్ చేయాలనో రాష్ట్ర బడ్జెట్ని కూడా అట్లనే మేనేజ్ చేయాలి. ఒకసారేమో గొప్పలకు పోయి 2,56,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడతారు, ఎందుకంటే అప్పులు పుట్టాలని. ఈరోజు ఎటువంటి పరిస్థితి అయింది అంటే దేశంలో ఈ రాష్ట్రం తెలంగాణకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఆర్బీఐ తెలంగాణ ఎటువంటి అప్పులు కూడా చేయకుండా ఒక రకంగా మారిటోరియం విధించింది. ఎందుకంటే అంత అధ్వానంగా పరిస్థితి ఉంది. మొన్న ఇబ్బందులు అవుతున్నాయి, జీతాలకు కూడా లేవని చెప్పి మన ఫైనాన్స్ సెక్రటరీ గారు ఢిల్లీలో కూర్చుంటే అప్పుడు 4,000 కోట్ల రూపాయలకు అడ్హాక్ పర్మిషన్ ఇచ్చింది. అంటే జీతాలు ఇవ్వడానికి కూడా నువ్వు అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులను జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత గొప్ప పాలన కేసీఆర్ గారు చేసింది, ఈ ప్రభుత్వం చేసిందని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు రైతు బంధు విషయానికి వద్దాం. రైతు బంధు ఇవ్వలేదు సరికదా, పోయిన సీజన్లో, యాసంగి సీజన్లో కొనుక్కున్న ధాన్యాన్ని కూడా ఈరోజు ఇంకా 3,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి బకాయిలు. అప్పుడేమో వర్షాలు పడుతున్నా లెక్క చేయకుండా రాజకీయం చేసే ప్రయత్నం చేసిన ధాన్యం కొనమంటే, ఈరోజేమో మనం అందరం కూడా పోరాటం చేసినాం. బీజేపీ మాత్రం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కొనుగోలు కేంద్రాలు తెరిచినారు. తెరిచిన తర్వాత ఈరోజు 50 లక్షల టన్నుల ధాన్యం తీసుకుంటే 3,000 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అలాగే రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ 25,000 కోట్ల రూపాయల రుణం ఉంటే 2018లో ఈరోజు కేవలం 4% మాఫీ చేసి కేవలం 1,100 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే 36 లక్షల కుటుంబాలు ఈరోజు బ్యాంకులో డిఫాల్టర్గా మిగిలిపోయి పెట్టుబడి రాక ఈరోజు 1 రూపాయి కూడా క్రాప్ లోన్ రావట్లేదు. నువ్వు రైతు బంధు ఇవ్వకపోతేవి,
క్రాప్ లోన్ రాకపోయా, మరి పెట్టుబడి ఎలా కావాలి రైతుకు? నువ్వు గిట్టుబాటు, నువ్వు కొన్న ధాన్యాన్ని కూడా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అంటే రైతును అష్ట కష్టాల పడి నీ తెలివి తక్కువతనంతో పనికిరాని స్కీమ్లతోటి ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రైతు అనేవాడు మేము చస్తే బాగుండు అన్న కాడికి తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కాదు, రాజకీయంగా కావాలనే రాజకీయాలకు పాల్పడుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటున్నారు మంత్రులు. అందుకేనేనా అంటే ఫెయిలియర్ అని చూపించడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు? ఒకటండి, అడ్మినిస్ట్రేషన్ చేతగాక, అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, మన పరిమితులు ఏంది తెలుసుకోకుండా, మనకు ఊటికెక్కనమ్మ స్వర్గానికి ఎగినట్టు అన్నీ కూడా గ్రాండియో స్కీమ్స్ ప్రకటించుకుంటూ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నందుకు ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా మిగతా రాష్ట్రాల్లో డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు రూపాయి పెట్టినప్పుడు ఎట్లా ఏంది అని అంటారు, కానీ ఇక్కడ అట్లా కాదు కదా. కాళేశ్వరం అనే ప్రాజెక్టును పెట్టి ఒక వైట్ ఎలిఫెంట్గా మార్చి కొన్ని వేల కోట్ల రూపాయలు తరతరాలు కట్టేటట్టుగా చేశారు. అదేం సొంత వనరులతో కాదు కదా, అప్పులతోటే. కార్పొరేషన్స్ తీసుకున్న అప్పు ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు, దానికి వడ్డీ కట్టాల్సిందిగా నెల నెలకు గ్యారంటీస్ ఇచ్చినాం కదా. మన రెవెన్యూ అంతా బ్యాంకుల్లో ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకుంటారు. అటువంటి అగ్రిమెంట్లు మనం సైన్ చేసుకున్నాం, మరి అవన్నిటి ఇప్పుడు అనుభవించాల్సిందే కదా. ఈరోజు మళ్ళీ గగ్గోలు పెడతా ఉంటే ఈరోజు జీవో తీశారు, రైతు బంధు ఇస్తారని. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, అది సకాలానికి రాదు, ఎందుకంటే జీతాలు కూడా ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ అని ఇస్తుంది గవర్నమెంట్, ఆశ్చర్యపోతారు. 30,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఉన్నాయి కానీ డబ్బులు రావట్లేదు. ఏదున్నా కూడా బడ్జెట్లో ఇచ్చేసాం రిలీజ్ ఆర్డర్, కానీ డబ్బులు రావు. సో ఒకలాంటి మాయా ప్రపంచంలో బతుకుతూ ప్రజలందరినీ ఇన్కన్వీనియన్స్ చేస్తున్న ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. రైట్, మనతో జాయిన్ అయ్యారు టీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు వెల్కమ్. మీతో మాట్లాడబోయే ముందు కాంగ్రెస్ లీడర్తో మాట్లాడొస్తా. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. అన్వేష్ రెడ్డి గారు నమస్తే సార్. సార్, రైతు బంధు ఎందుకు డిలే అయింది అనే ఇష్యూ మీద మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ ఇందాకనే ఉత్తర్వులు వచ్చాయి 28న రిలీజ్ చేయాలని చెప్పి, బట్ మనం చూసాం సార్, వర్షాలు పడుతున్నాయి, మొత్తం అంతా సిద్ధమైపోయిన పరిస్థితి. ఈ టైంలో ఎందుకు ఇంత డిలే అవుతోంది, ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఎందుకు లేట్ అవుతోంది, ఏం చేయాలి రైతులు అనే ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. ఏం చెప్తారు సార్, మీరు తిరుగుతూ ఉంటారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? రైతు బంధు లేట్ అవ్వడానికి కారణం ఏంటంటారు? వాస్తవానికి రైతు బంధు అనే విషయంలో కేసీఆర్ గారు మనం చూసినాం, దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ రాష్ట్రంకి వెళ్ళినా కానీ, మేము ఏ రాష్ట్రం ఇయ్యనట్టుగా మేము రైతులకు పెట్టుబడి సాయం కింద 10,000 రూపాయల సంవత్సరానికి ఎక్కడికి ఇస్తామని చెప్పేసి ఎంత గొప్పలు చెప్పుకొని ప్రతి రాష్ట్రానికి సంబంధించిన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్ని పేపర్లకు కూడా యాడిచ్చి గొప్ప పరిస్థితి. రైతు బంధు అనేది ఆయన చెప్పినట్టుగా పెట్టుబడి సాయం కోసం ఇచ్చేటటువంటి రైతు బంధు అని చెప్పిండు. ఆ పెట్టుబడి సహాయం అనేది ఎప్పుడు అందాలా? నువ్వు ఖరీఫ్ సీజన్ మొదలై కంటే ముందే, ఖరీఫ్ సీజన్ మొదలై కంటే ముందే రైతులు వానాకాలం వర్షాలు ఎప్పుడు వస్తాయో, మెరుగు మోసం ఎప్పుడైతే ఉంటుందో, 8 తారీఖు ఎప్పుడైతే మెరుగు వస్తుందో దానికంటే ముందే ఎరువులు విత్తనాలు అన్ని రెడీ చేసుకొని ఎప్పుడు వర్షం వస్తుందో అప్పుడు విత్తనాలు వేసేటటువంటి కార్యక్రమం చేసుకుంటారు. కాబట్టి పెట్టుబడి సహాయం అనేది దానికోసం ఇవ్వాల, కానీ అప్పుడు ఇవ్వకుండా ఇవాళ వర్షాలు పడి ఆల్మోస్ట్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు విత్తనాలు 90% అయిపోయింది. మరి నువ్వు విత్తనాలు ఇవ్వడానికి పెట్టుబడి సాయం కోసం రైతు బంధు ఇవ్వవు, లేదా రైతులకు రావాల్సినటువంటి రుణాల కోసం రుణమాఫీ చేయవు, ఆ డబ్బులు రావు. ఇంకో దిక్కు ధాన్యం అమ్ముకున్నటువంటి ధాన్యానికి 30% ఇప్పటికి కూడా రైతులకు అసలు దమ్మగలిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే గొప్పలకు పోయి అనేక రకాలుగా అడ్డగోలుగా ఖర్చు చేసి వల్ల ఏదైతే రైతుల కోసం పేరు మీద చెప్పినటువంటి రైతు బంధును ఇవ్వకపోవడం అనేది కేసీఆర్ గారు నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి లేదనేది తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ప్రతిసారి రైతుల గురించి చెప్పినప్పటికీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి ఏదైతే వ్యవస్థ ఉన్నది, మొత్తం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నది అనేది వాస్తవం. ఎందుకంటే ఒక దిక్కు రైతు బంధు ఇవ్వకపోవడం, ఒక దిక్కు రుణమాఫీ చేయకపోవడం, ఒక దిక్కు ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో వ్యవసాయానికి సంబంధించినటువంటి సబ్సిడీలు లేకపోవడం, ధాన్యం కొనుగోలుసినటువంటి డబ్బులు కూడా ఇవ్వకపోవడం అనేది చూస్తా ఉంటే వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది అనుకోవచ్చు. ఏమనంటే ఇవాళ డబ్బులు లేవని చెప్పేసి మనం చాలా పేపర్లు వేస్తున్నాం, మీరు చర్చలు చేసి అందరు మాట్లాడారు, అప్పుల కోసం చూసినటువంటి పరిస్థితి. ఎవరైనా ఇల్లు నడిపేటప్పుడు మన రాబడి ఎంత, ఖర్చు ఎంత అన్నటువంటి చూసుకొని జాగ్రత్తగా నడుపుకుంటారు. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారికి కూడా రోసయ్యను ₹1 అడగాలన్నా కానీ రోసయ్య గారిని అడిగి చేయొచ్చా చేరాదా, ఇది ఎట్లుంటుందని చెప్పేసి చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇవాళ ఈయన ఎవరితో డిస్కస్ చేయడు, ఎవరితో చర్చించాడు, నోటికి ఏదో వస్తుంది చెప్పేసి చెప్పుకుంటా పోయి పేరుకే చెప్పుకుంటా పోయి ఇవాళ రాష్ట్రానికి పూర్తి అప్పుల ఊళ్ళోకి నెట్టేసినటువంటి పరిస్థితి. అందులో భాగమే ఇవాళ రైతు బంధు సకాలంలో రైతుకు అందకపోవడం. ఇవాళ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల అన్ని జిల్లాలలో ఒత్తిడి తీసుకురావడం జరిగింది.
ఏదో 28 చేస్తా అంటాడు. 28 చేసినా కానీ ఎట్ ఏ టైం అందరికి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ 10 ఎకరంలో 2 ఎకరాలు 3 ఎకరాలు వేసేసి బిల్లు కూడా ఎగ్గొట్టేటటువంటి పనిలో ఉన్నాడు. వాస్తవంగా పెట్టుబడి స్థాయిని ఎవరు అడగలేరు. కానీ ఈయన గొప్పలపై నేను ఇస్తానని చెప్పేసి ఇచ్చింది కాబట్టి ఇవాళ ఆ పెట్టుబడి సహాయాన్ని అందియకుండా ఇవాళ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా వేసేటటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు ప్రభుత్వ పాలన సాగుతా ఉంది. రైట్, మాట్లాడదాం. అన్వేష్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్? శ్రీధర్ రెడ్డి గారు, ఎందుకు రైతు బంధు ఇంత డిలే అవ్వడం ఏంటి? ముందే ఇవ్వాలి పెట్టుబడి సాయం అంటేనే పేరులోనే ఉంది పెట్టుబడి సాయం అని చెప్పి. ఇంత డిలే అవ్వడానికి రీజన్ ఏంటి? ఎప్పుడు ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు ఇంత డిలే అయిందని చెప్పేసి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతు అడిగిండ్రో ఎక్కడెవరు మాడిండ్రో నాకు తెలియదు. ఉద్దేశపూర్వకమైన ఎజెండా ఒకరు పెట్టుకొని ప్రభుత్వం ప్రతి విషయంలో నేను గాలికి మాట్లాడలేదు. ప్రతి రైతు ఫీల్డ్ లో చెప్తా ఉన్నాడు. మీరేదో కూర్చోండి ఏ రైతు అడిగిండు అనేది కాదు. ప్రతి రైతు అన్వేష్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా, మీరు కూడా వింటే మంచిది. వాస్తవాలు మాట్లాడాలి. వాస్తవాలు మీరు అనుకుంటే వాస్తవాలు పక్కన ఇదే కదా ప్రాబ్లం మీతోటి. మీకు బాగా తెలుసు మాకు తెలియదు అని మీకు తప్పు కదా. మీరు మాట్లాడితే నేను యు ఆర్ నాట్ డిసైడింగ్, పబ్లిక్ విల్ డిసైడ్. మీరు వినండి అంతే. మీరు చెప్పిన నేను విన్నా. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ దగ్గర ఈ 8 సంవత్సరాల కాలంలో 50,000 కోట్ల రూపాయలకు పైగా ఈ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు వెనకట్లాగా దళారులు లేకుండా, ఎవరి చుట్టూ తిరగకుండా, ఎవరికి దండాలు పెట్టకుండా ఒక్క మీట హైదరాబాద్లో నొక్కితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ 63 లక్షల మందికి దగ్గర వాళ్ళకు పోయినటువంటి ఒక సందర్భం ఈ దేశంలో ఇంకేదన్నా ప్రభుత్వం నడిపిస్తే చూపించమని చెప్పండి. నెంబర్ 1, వెదర్ ఇట్ ఈస్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ తర్వాత ప్రతి సంవత్సరం దగ్గర 1,500 కోట్ల రూపాయలు మీరు రైతు బీమా కోసం ఖర్చు పెట్టి ప్రతి గుంట భూమి ఉన్నటువంటి రైతును కూడా కాపాడుకుంటున్నటువంటి ప్రభుత్వం మొత్తం దేశం లేదని ఇంకోటి ఉంటే చూపించమని చెప్పండి. గుంట భూమి ఉంటే కూడా అన్ఫార్చునేట్లీ ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే కంటే ముందే ఎవరి కాళ్ళ చుట్టూ అరగే లేకుండా డబ్బులు వస్తున్నటువంటి ప్రభుత్వం. ఒక్క గంట కూడా కరెంటు పోకుండా 24 గంటలు అవసరం ఉన్నంత మేరకు ఉచిత విద్యుత్తు సంవత్సరానికి 10,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని ఇంకెక్కడన్నా అని నేను చెప్తున్నాను, ఇంకెక్కడున్నా చూపించమని చెప్పండి. పవర్ హాలిడేలు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు, ఏం జరుగుతుందో తెలియని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నటువంటి ఒక రాష్ట్రాలు చూపించండి. ఇవాళ మొత్తం విద్యుత్ రంగం ఎందుకు చెప్తున్నాను? ఈ విద్యుత్ రంగం బాగుంటే వ్యవసాయానికి కూడా మేము ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఆధునీకరిస్తే ఈ స్టార్టర్లు కాలిపోడు, మోటార్లు కాలిపోడు లేకుండా ఎందుకు ఫైనాన్షియల్ గా ఏమైనా ఇబ్బందుల రైతు బంధు మీరు అనుకుంది నేను చెప్పాను కదా. నేను అనుకుని చెప్పిన తర్వాత మీరు అనుకుని డిలే అవడానికి రీజన్ నేను చెప్తా కదా. నేను దాని కారణం చెప్తా, మీరు వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పూర్తిగా కాంటాక్ట్ చెప్పనియాలి. నన్ను మొత్తం 28,748 కోట్ల రూపాయలు బట్టి రాష్ట్ర విద్యుత్ రంగాన్ని ఆధునీకరించి ప్రతి రైతు ఇవాళ ఎక్కడ ఇబ్బంది పడకుండా చేస్తూ ఉన్నాం. అన్ని చోట్లకి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సాగునీరుకు ఇబ్బంది లేకుండా చేసినాం. నేనేమంటున్నా అంటే మీకు ఎప్పుడు కూడా సమస్యలే కనబడతాయి, మాకేమో దానికి సంబంధించినటువంటి ఒక పరిష్కారాలు కనబడతాయి. నేనేమంటున్నా తప్పులేదు కదా, మీ పని మీరు చేస్తారు, కానీ మేము చెప్పింది కూడా కరెక్ట్ అనే మనస్తత్వం కొంతమందికి రావాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ రైతు బంధు ఇవాళ వరకు నిరాఘాటంగా 50,000 కోట్లకు పైగా రైతు బంధు 8 సంవత్సరాల ప్రభుత్వము ఈ సంవత్సరము ఇంకా పూర్తి స్థాయిలో మీకు వ్యవసాయ పనులు స్టార్ట్ కాలేదు. అయినా కానీ 28వ తారీఖు నుంచి రైతు బంధు ఇస్తాము, అయినా కానీ ఏం ఆడుతున్నారు? సీజన్ స్టార్ట్ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి, ఎంత వర్షపాతం రైతు ఎక్కడైనా రోడ్ ఎక్కడ అంటే రైతు రోడ్ ఎక్కడ సార్ వెళ్ళి ఎక్కువ వడ్డీలకి ప్రైవేట్ లోన్లు తెచ్చుకుంటారు, తర్వాత అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. నేనేమంటున్నా అంటే రైతు బంధు కోసం ఎవరు చేసుకోలేదు, మీకు అభిప్రాయం ఉంటే మార్చుకోండి. నేనేమంటున్నా అంటే ఒక ప్రిజుడిస్ మైండ్ తోటి మాట్లాడితే సమాధానం చెప్పలేం. నేను కన్విన్స్ కాను అనుకుని మీరు అనుకున్న తర్వాత నేను చెప్పేది ఏం లేదు కదా. నేను వాస్తవమైన లెక్కలు చెప్తున్నాను. ఇంత మేరకు వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా భారతదేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు మారాలి. 1,07,000 కోట్లకు పైగా ఇరిగేషన్కి ఖర్చు పెట్టి 45 లక్షల ఎకరాలకు ఎక్స్ట్రా నీళ్ళు ఇచ్చిన అంటే ఒక వారం 10 రోజులు మీరు అనుకున్న లేట్. యాక్చువల్లీ వ్యవసాయ శాఖ ప్రకారము ఇంకా అనువైన పదను రాని కారణంగా ఎప్పుడైతే ప్రభుత్వం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయ అంచనా వేసి ఇస్తాం తప్పితే భారతీయ అనుకున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. దట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్. దానికి నేనేం చేయగలుగుతాను? 2018లో మీ అండర్స్టాండింగ్ అది మీకు అట్లా జరిగింది సార్. అది 2018లో మేలోనే మీకు సీజన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు కాబట్టి వ్యవసాయ శాఖ అంచనా ఎట్లా ఉంటే అట్లా ఇష్టం తప్పితే
మీరు అనుకున్నారని, నేను అనుకున్నానని, ఇంకోళ్ళు అనుకున్నారని ఇవ్వరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము, నేను మళ్ళీ చెప్తున్నా, 50,000 కోట్లకు పైగా 8 సంవత్సరాల నుంచి నిరాఘాటంగా రైతు బంధు, రైతు పెట్టుబడి ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే చూపించిన తర్వాత లేట్ అయిందని ఇవన్నీ కొర్రీలు మాట్లాడితే నేను మాడగలుగుతాను. నేను శాస్త్రీయంగా లెక్కలతో సహా అంచనా చేసి చెప్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇంకెవరైనా చేస్తారా మీరు చెప్పండి. నేను ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఉత్తగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది. ఇవాళ రైతు బంధు, ఇప్పుడు ఇదే కిసాన్ సమ్మాన్ అని చెప్తున్నారు కదా, మరి మేము 63 లక్షల రైతులకు ఇస్తున్నాం కదా. వాళ్ళు ఈ లెక్కలు ఆ లెక్కలు వేస్తే రాష్ట్రంలో పట్టుమని 18-20 లక్షలకు కూడా కిసాన్ సమ్మాన్ రావట్లేదు. ఎందుకు? కాబట్టి ఈ ప్రభుత్వము రైతుల ప్రభుత్వము, రైతుల యొక్క సంక్షేమం కోసం. వారు అన్నారు, మేము ఈ వానాకాలం కేంద్ర ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మేము ఇవాళ 49,92,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం, 9,772 కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని కొన్నాం, 7,464 కోట్లు చెల్లించినాం. మిగతావి బేస్డ్ ఆన్ ది టెక్నికల్ ఇష్యూస్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. కానీ మిగతా డబ్బులన్నీ కూడా వరుసగా జమ అవుతూ ఉన్నాయి వాళ్ళ యొక్క రైతుల అకౌంట్లలో. మీరెన్నడూ కూడా, మీ ప్రభుత్వాలు ఎక్కడ కూడా, పక్కన కర్ణాటక ఉంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అమ్ముకొని పోదామనే ప్రయత్నం చేస్తున్నటువంటి రైతులు అక్కడ ఉన్నారు. ఇక మహారాష్ట్ర గురించి నేను చెప్పనక్కర్లేదు. చుట్టుపక్కల అంటే వాళ్ళకు డిమాండ్ వస్తే వేరు, కానీ గతి లేక వచ్చుడు వేరు. ఆడ గతి లేక వచ్చిన అంటే అక్కడ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడికి బోర్లు వేసుకొని అక్కడికి నీళ్లు సంపించుకున్నటువంటి రాష్ట్రం కర్ణాటక నుంచి ఇవాళ మమ్మల్ని ఎందుకు రైతు బంధు మా దగ్గర ఇవ్వరని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టి చెప్పిన రైతులను మనం కర్ణాటకలో చూస్తున్నాం. కాబట్టి రైతుల విషయంలో కానీ, రైతుల సంక్షేమం విషయంలో కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టే తాహతు, అర్హత ఇవాళ ఈ రెండు పార్టీలకు లేవు. ఇది వాస్తవం. నేను లెక్కలు చెప్పినా ఇంతకంటే మీ దగ్గర మాత్రం సీజన్ లేట్ అవడమే. సీజన్ లేట్, ఇప్పుడు ఇది లేట్ కూడా నేను ఒక చెప్పిన మీకు, శాస్త్రీయమైన అంచనా ప్రకారం వ్యవసాయ శాఖ ఒక నివేదిక ఇస్తుంది, ఈ సమయంలో మనం రైతులకు ఇవ్వాలని చెప్పి ఆ నివేదిక ప్రకారం ఇస్తాం. అంతేగాని సౌజన్య గారు ఫీల్ అవుతున్నారని, శ్రీధర్ రెడ్డి గారికి తొందర ఉందని, శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ బాగుంటుందని రైతులు ఒకటి గుర్తుపెట్టుకోండి, రైతు బంధు ఇవ్వమని ఎవరు అడిగినా అన్నాడు రమేష్ రెడ్డి గారు. రైతు నాకు ఇవ్వమని అడగాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు. ఆయన రైతు సంక్షేమం నేస్తం కాబట్టి ఇచ్చినారు. ఇవాళ 1,00,000 కల్లాలు అడుగుతున్నా సౌజన్య గారు, 200 ఎకరాలు భూములు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు వెళ్తుంది. ఇట్లా వెళ్ళడం వల్లనే ఇవాళ బ్యాలెన్స్డ్ గా చేయకపోవడం వల్లనే రైతు బంధులో ఇలాంటి ఇష్యూస్ మనకి కనిపిస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారు, రైతులు కాని వాళ్ళకి ఇవ్వడం, నిజంగా అవసరమైన వాళ్ళు దానివల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇప్పుడు మనం చూడొచ్చా? అది సమస్యను ఇంకో కోణంలో మనం చూడాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్నది ఒక ఎత్తు, ఇప్పుడు ఉన్నది ఒక ఎత్తు. ఎందుకు అంటే 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏదైతే అనుత్పాదక వ్యయం కింద ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటికి రిజల్ట్స్ రావట్లేదు, అనుకున్నంతగా రాబడి కూడా పెరగట్లేదు. కానీ మనం స్కీమ్స్ చాలా బ్రహ్మాండంగా అనౌన్స్ చేసుకున్నాం. వెల్ఫేర్ స్కీమ్సే కావచ్చు, కానీ నీ దగ్గర డబ్బులు ఉండాలి కదా ఇవ్వడానికి. ఈరోజు రైతు బంధు కావచ్చు, మిగతా కావచ్చు, అన్ని పెండింగ్లోనే ఉన్నాయి కదా. ఆసరా పెన్షన్స్ ఇంకా ఇవ్వలేదు. శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతేనేమో ఇస్తున్నామంటారు. సో ఇస్తున్నాం అనేది కాదు కదా, 30th రాగానే ఫస్ట్కో, సెకండ్కో, థర్డ్కో ఇస్తేనే దానికి సార్థకత వస్తుంది ఆ పథకానికి. మీరు ఏదైనా తీసుకోండి, 30,000 కోట్ల ఇరిగేషన్ మా కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు తయారవుతా ఉన్నాయి? అదే కోవలో ఇప్పుడు దళిత బంధు అయిపోయింది, రైతు బంధు ఉండింది, దళిత బంధు వస్తుంది. సో ఏ ప్లాన్ అయినా సరే మేము చేసాము, మీరు 5 సంవత్సరాలు చేసినా సరే మంచిగా, 1 సంవత్సరం చేయకుంటే ఆ చేయని దాన్నే ప్రజలు అడుగుతారు తప్ప మీరు చేసిన దాన్ని అడగరు. ఎందుకంటే అది బాధ్యత. వాళ్ళు అడగలేదు, మేము ఇస్తామని మీరు చెప్పారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కాబట్టి ఇదివరకు మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. గతంలో ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో రైతు బంధు వేశారు, మేలోనే ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు ఎందుకు జూన్ 22 ఈరోజు ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు అని? అంటే వాతావరణం అంటే పూర్తిగా మారిపోతుందా? కాదు కదా. సరే, వారం రోజులు అటో ఇటో జరుగుతుంది. సరే, ఈరోజు వాళ్ళకు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. వాస్తవం చెప్పాలంటే డబ్బులు లేవు కాబట్టి రామకృష్ణారావు గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఢిల్లీలో కూర్చున్నారు. అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు. మొన్న అడ్హాక్గా 4,000 కోట్లు అప్పు చేసుకోవడానికి అనుమతి ఇస్తే దాన్ని తీసుకొచ్చి జీతాలు ఇచ్చిన పరిస్థితి పేపర్లలో వస్తుంది, అఫీషియల్గా కూడా చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పింది ఇబ్బంది ఉంది అని చెప్పి. సో ఫైనాన్షియల్గా మన స్టేట్ కరెక్ట్ దిశలో పోలేదు కాబట్టి ఇబ్బంది ఉంది అనే కంటే కేంద్రం ఇబ్బంది పెడుతోంది అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇబ్బంది ఉంది అనేది వారి నోటి నుంచి వచ్చింది, గణాంకాలు మనకు తెలుసు. మరి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, చేసుకొనియండి. ఇప్పుడు పబ్లిక్ ఏది అర్థం చేసుకోవాలనో అది అర్థం చేసుకుంటారు. ఎందుకు ఇలా జరిగింది అంటే 100 కారణాలు. 2014 జూన్ 2 నుంచి గల కారణాలు ప్రజలు విశ్లేషించుకుంటారు. ఏ ప్రాజెక్టులు కట్టాము, ఏది గుదిబండి అవుతా ఉంది, ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎక్కడ పెట్టినాము, మనము ప్రజల జేబులోకి పోయిందా? కాదు కదా.
ప్రాజెక్టులకు పోయింది, ఎవరు లాభపడతా ఉన్నారు, ఏ ఆంధ్ర కాంట్రాక్టర్ లాభపడతావు, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈరోజు నెల 4,000 కోట్ల రూపాయలు వడ్డీలకు ఇన్స్టాల్మెంట్లకు మనం కడుతున్నాము అంటేనే మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్, దూరదృష్టి లేకపోవడము, కేవలం ఎలక్టోరల్ పాలిటిక్స్ కోసం, ఓట్ల రాజకీయం చేయడం కోసం మనము మిస్యూజ్ చేసినామన్న సంగతి ఈరోజు సర్వత్రా వినిపిస్తూ ఉంది. సో అందుకు కారణమే ప్రతి స్కీము లేట్ అవుతూ ఉంది. ఇప్పుడు దళిత బంధు అనౌన్స్ చేసి మెల్లగా ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ అనౌన్స్ చేసి మెల్లగా ఇస్తున్నారు. అంటే ఇవ్వము అని చెప్పదు ఏ గవర్నమెంట్ కూడా, కానీ ఇచ్చేదాన్ని డిలే చేస్తూ ఉంటుంది. అదే నష్టం కదా ప్రజలకు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇన్ని సంవత్సరాలు డిలే చేసి ఇప్పుడు ఇస్తున్నాం కదా అంటారు. మరి ఇన్ని సంవత్సరాలు పోయినా ఈ కాలాన్ని ఎవరు లెక్కేసి వాళ్ళకు పరిహారం ఇస్తారు? నిరుద్యోగ భృతి ఇస్తున్నాం అంటారు, ఇవ్వమని చెప్పరు, అంటే డిలే చేస్తారు. అంటే ఇస్తామని కూడా చెప్పలేదు, డిలే. ఎలక్షన్ ముందు ఇస్తారేమో, ఎవరికి తెలుసు. అంటే ఇన్ని రోజులు ఇవ్వలేదు, ఎలక్షన్ ముందు. అయితే రైతు బంధు విషయానికి వస్తే ఈరోజు వాస్తవంగా రైతులు ముప్పేట దాడికి గురవుతూ ఉన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయకపోవడంతో రైతులు చాలా ఇబ్బందికి లోనయ్యారు. 36 లక్షల మంది, గణాంకాలు నేను కూడా చెప్తాను, 36 లక్షల రైతులు ఈరోజు బ్యాంకుల్లో డిఫాల్టర్గా ఉన్నారు. వాళ్ళు బయటికి ప్రకటిస్తలేరు ప్రభుత్వ ఒత్తిడితోటి, కానీ వాళ్ళు డిఫాల్టర్లు. అది పూర్తి చేస్తేనే కానీ వాళ్ళ కొత్త అప్పులు, క్రాప్ లోన్స్ పుట్టవు. 25,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అలా ఉన్నాయి. కేవలము రుణమాఫీ చేస్తామని 2018లో చెప్పి ఈరోజు కేవలం 1,100 కోట్లు రిలీజ్ చేశారు. ఇచ్చినామంటున్నారు, ఇస్తామంటారు, కానీ అది ఇవ్వరు. రైతు బంధు కూడా ఈరోజు సరే మేము దాన్ని స్వాగతిస్తాం, 100 ఎకరాల భూస్వాములకు ఇవ్వద్దని మేమే చెప్తా ఉన్నాం. చిన్న రైతులకు, సన్నకారు రైతులకు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల లోపల ఇమ్మీడియట్గా ఇచ్చేయండి. ఇదేం ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి చెప్పట్లే. ఫైనాన్షియల్ పొజిషన్ ఏందో మాకు అర్థమైంది, ఈ ప్రభుత్వం చెదగాంతనం అర్థమైంది. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, సీజన్ పోతా ఉంది, ఇప్పుడు వర్షాలు పడ్డాకనే పని చేయరు రైతులు. వర్షం రాకంటే ముందే దుక్కు దున్నుకొని పొలాన్ని రెడీ చేసుకుంటారు, అన్నీ సమకూర్చుకుంటారు, తర్వాత వర్షం పడిన తర్వాత విత్తనాలు వేసుకుంటారు. సో ఈ ప్రాసెస్లో నువ్వు డిలే చేసేసి ఇప్పుడు ఇంకా అదును కాలేదు అని చెప్పి వాతావరణ శాఖ ఇచ్చింది అని వాళ్ళు చెప్పినాకనే నేను రైతు బంధు ఇస్తా అంటే మరి అది రైతులకు అది అర్థం కాదు కదా. వాళ్ళు సంవత్సరాల నుంచి వారు ఎట్లా పని చేసుకుంటున్నారో వాళ్ళకి ఏం టైం ఉండదు. రైతుకు పొద్దున్న 4 గంటలకే లేచి వ్యవసాయం బైకోటి పోతాడు. సో ఆ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ పోతే, కొత్తగా నువ్వు టెక్నాలజీ వచ్చిందని చెప్పి మేము ఇప్పుడు మొత్తం అయిపోయినాక ఇస్తాము అంటే అది కాదు కదా. ఈరోజు ఒకటే నేను కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, రైతు బంధు ఇప్పటికే డిలే అయ్యింది. సరే ప్రభుత్వ ఒత్తిడో ప్రజల ఒత్తిడో పేపర్లు రాయడంతో ఈరోజు హుటాహుటిన అనౌన్స్ చేసిన 28కి ఇస్తాను. చూద్దాం 28కి వస్తాయని చెప్పి నేనేం అనుకోవట్లేదు. ఏదో అరాకొర రైతు మాఫీ చేసినట్టు అరాకొర నిధులు ఇచ్చి మేము ఇచ్చినామంటారు, దాన్ని డిలే చేసే ప్రయత్నం చేస్తారు. వడ్ల కొనుగోలు ఎలా జరిగిందో మనకు తెలుసు కదా. మెల్లగా చేసి ఇప్పటికీ 50 లక్షల టన్నులు కూడా మీ వాళ్ళే అంటున్నారు. మేము ఒత్తిడి తెచ్చినందుకే వాళ్ళు రైతు కొనుగోలు సెంటర్లు పెట్టారు. బాజాప్తా ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము పెట్టము, ఎవరు చెప్తారో చెప్పుకోండి, వరేస్తే ఎవరు అన్నారు కదా. సరే అవన్నీ పక్కన పెడతాం. ప్రతిదానికి కేంద్రం మీద పెడతారు, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు. ప్రజల మీద పెట్టడానికి వీల్లేదు, సొంత పార్టీ మీద పెట్టడానికి వీల్లేదు. మరి ఉన్నది ఎవరు? కేంద్రమే. పెట్టండి, మీరు కేంద్రం మీదనే అన్ని పెట్టండి. సో మీ చేతగాంతనాన్ని కేంద్రం మీద పెడితే మేమేమంటున్నాము, అరే ఇన్నిసార్లు కేంద్రాన్ని దుమ్మెత్తి పోస్తా ఉన్నా, అన్ని మా చేతుల్లోనే ఉన్నాయి కదా, డబుల్ ఇంజన్ సర్కార్ తెస్తే మేమే వచ్చి అన్ని క్లియర్ చేస్తాం కదా అని మేము అంటున్నాం. కాబట్టి వాళ్ళు అంటే మాకేం ఇబ్బంది వచ్చేది లేదు, ఇంకా పాజిటివ్ మైలేజ్ వస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మాట్లాడదాం శ్రీధర్ రెడ్డి గారు. అన్వేష్ రెడ్డి గారు, సార్ మీ ఒపీనియన్ చెప్పండి సార్. ఇది అంటే కాస్త గొప్పలకి పోయి ఇలాంటి ఆర్భాటాలు చేయడం వల్ల ఇప్పుడు ఈ పథకం ఇంప్లిమెంటేషన్లో నిజంగా ఎవరైతే అవసరమో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ వస్తుందా ఈ డిలే అవ్వడం వల్ల? అండ్ వారు అంటున్నట్టు, శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నట్లు, మరి వస్తుందో రాదో కూడా తెలియదు ఆ రోజు అకౌంట్లో పడేంత వరకు అని చెప్పి. నిజమే కాబట్టి ఎవరైతే చిన్న సన్నకారు రైతున్నారో వాళ్ళకి 100% పెట్టుబడి సాయం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూసినాం. ఎందుకంటే ఈ పెట్టుబడి సాయం రాదు, ధాన్యం డబ్బులు సకాలం రావు, బ్యాంకులలో రుణాలు రావు. కాబట్టి నిజంగా రైతుకు ఇబ్బంది అవుతుంది. ఇవాళ రాష్ట్రంలో శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా వ్యవసాయ అధికారులు వ్యవసాయ ప్రణాళిక ప్రకారం నేను ఇస్తామని చెప్తున్నారు. అసలు రాష్ట్రంలో నేనంటున్నా వ్యవసాయ ప్రణాళిక అనేది లేదు, అసలు ఒక వ్యవసాయ విధానమే ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎవరన్నా తెలివి ఉన్నోళ్ళు వ్యవసాయ ప్రణాళిక ఎప్పుడు చేస్తారండి? నాట్లు వర్షాలు రాకముందు, ఖరీఫ్ సీజన్ కంటే ముందే స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక చేసుకొని ఏ జిల్లాలో ముందే వేస్తారు, ఎక్కడ ఏ పంటలు వేస్తారు అనేటువంటిది ఒక పూర్తి ఒక విధానం ఉండాలి. ఆ విధానమే రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. నోరు తెరిస్తే మేము ఉచిత విద్యను ఇస్తున్నాం అంటారు. ఉచిత విద్య తీసుకుని అందరం అంటున్నాం కదా. ఇలా ఉచిత విద్య తీస్తలేరు మేము అనట్లేదు కదా, ఏమి ఇవ్వలేదండి, ఏమి ఇవ్వట్లేదు అనట్లేదు. మీరు ఇప్పుడు ఇస్తున్నట్టు ఏదో కరెక్ట్ చెప్పాలి. తప్పగా మీరు తప్పుతో పట్టేయకండి. ఉచిత బీమా ఇస్తున్నారు, ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు. మరి రైతు బీమా ఇచ్చి 194 జీవన్ ఎందుకు అమలు చేయట్లేదు? 2018లో మీరు రైతు బీమా తీసుకొచ్చినప్పటి నుంచి వాళ్ళ భూమి లేని వాళ్ళు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే
మీ వరంగల్ జిల్లాలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతమంది రైతులు తెచ్చిపోతే మీరు అక్కడ 194 జీవోని ఎందుకు అమలు చేయట్లేదు? దీన్ని విస్మరిస్తున్నారు. పేరు చెప్తే రైతు బీమా రైతు బంధు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మీ వరంగల్ జిల్లాలోనే పంట నష్టం పోతే ఇప్పటికి ₹1 ఎందుకు ఇవ్వలేరు? ఎందుకు ఇవ్వలేరు చెప్పాలా మీరు? ఈ రకంగా అన్ని రకాలుగా వ్యవసాయ యంత్రాలు సబ్సిడీ ఇస్తలేని విషయం కూడా మీరు చెప్పాలా? అది చెప్తలేరు. అట్లాగే మీరు ఏదైతే ఇప్పుడు ఇలా పంట రుణాలు లెక్కేసుకోండి, అంటే 55,000 కోట్లు ఇచ్చాము, ఈ 2018 నుంచి ఇప్పటిదాకా 55,000 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి ఒక 50,000 రైతులు రుణం తీసుకున్నోడికి ₹3,500 ఇవాళ వడ్డీ పడతా ఉన్నది. మీ నిర్లక్ష్యం వల్ల 3,500 7,000 అవుతుంది, 14% మారుతుంది 1 ఇయర్ తర్వాత. ఆ పాటలు కూడా చెప్పట్లేదు. ఆ పాటలు ఎందుకు చెప్పట్లేదు? అందుకని వల్ల రాష్ట్రంలో ఈ ఒక అగ్రికల్చర్ సెక్టరే కాదు సౌజన్య గారు, అగ్రికల్చర్ సెక్టర్ లో ఒక సోయా ₹1,100 గతంలో దొరికేది 25 కిలోల బస్తా, ఇవాళ ₹4,000 ప్రైవేట్ అమ్ముకుంటాడు. బికాస్ వీళ్ళు సబ్సిడీ ఎత్తేయడం వల్ల ఇవాళ రైతు మీద భారం పడుతుంది. రైతు బీమా ఒకటి మేము ఇస్తున్నామని చెప్తున్నారు తప్పగా రైతు బీమా ఇచ్చిన తర్వాత 2018 నుంచి ఏ రకంగా సబ్సిడీలు ఎత్తేసినాము, ఏ రకంగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తలేము, ఏ రకంగా పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే రైతులకి వస్తలేదు, ఇవన్నీ కూడా చెప్పాలా? ఇవన్నీ చెప్పకపోతే ఎట్లా? వాస్తవాలు మాట్లాడాలి కదా వీళ్ళు కూడా. ఇవాళ దాంతో పాటు ఇవాళ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ 13.70 లక్షలు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. సబ్సిడీ కోసం అప్లై చేసుకుని 8 లక్షల పెండింగ్ లో ఉన్నాయి. అట్లాగే ఇళ్ల స్థలం కోసం 4,60,000 పెండింగ్ ఉన్నది. రేషన్ కార్డులకు 3,90,000 ఉన్నది. ఈ గొర్రెల పంపిణీ కోసం చివరకు 3,63,000 ఇవన్నీ ఎందుకు పెండింగ్ ఉన్నాయి? మరి మీరు నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మీరు మేలు చేయాలనుకుంటే ఇవన్నీ పెండింగ్ ఉండదు కదా. ఇది గొప్పలకు పోయి ఏ రకంగా అయితే ఓటు బ్యాంక్ కోసం వాడుకున్నారు మీరు ఇంతకు ముందు అన్నారు. గతంలో 2018లో మేలోనే టింగ్ టింగ్ అని పడ్డాయని చెప్పేసి ఏ రకంగా చెప్పినారో ఆ రోజు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని లైన్లో నిలబడుతున్నా కూడా టింగ్ టింగ్ అని వచ్చినాయి. కాబట్టి రైతుల ఓటు చేసేటప్పటికి వాళ్ళ మనసును మార్చడానికి వాడినటువంటి చేసేది. కానీ ఇవాళ నిజంగా సిద్ధిస్తుంటే పెట్టుబడి అనేది వాస్తవంగా శ్రీధర్ రెడ్డి గారికి తెలియాలా. పెట్టుబడి అనేది ఖరీదు కంటే ముందే అన్ని సరి చేసుకోవడానికి అన్ని ఎరువులు కావచ్చు, లేకుంటే విత్తనాలు కావచ్చు, అవన్నీ పెట్టుకోవడానికి పెట్టుబడి సాయం అవసరం పడుతుంది. ఇవాళ నువ్వు ఆల్రెడీ సాగు అయిపోయి స్టార్ట్ మొదలైపోయిన తర్వాత నువ్వు పెట్టుబడి ఇస్తే అంతవరకు వాళ్ళు ఎక్కడికి పోవాలా? ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలా? రాష్ట్ర బడ్జెట్ లో ప్రతి బడ్జెట్ లో 4 బడ్జెట్ కోట్లు మీరు కేటాయించారు. మరి రైతులకు మాఫీ చేసింది ఎంత? 7,500 కోట్లు మాఫీ చేశారు. మరి అవి ఎక్కడ పోయినాయి? అవి ఎందుకు మాఫీ చేయలేదు? కానీ గొప్పలు చెప్పడంలో వీళ్ళు దిట్ట. నేను అనేది ఒకటే సౌజన్య గారు, శ్రీధర్ రెడ్డి గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా మీరు ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటారు, రైతు బీమిస్తామంటారు. మరి అదే జాగాలో ఇబ్బంది ఎందుకు చేయట్లేదని చెప్పాలా? శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్? రైతులు కాని వాళ్ళకి ఇవ్వడం వల్లనే ఇప్పుడు ఈ భారం అంతా పడుతుందా? గొప్పలకి పోయారు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రం మొత్తంలో 5 ఎకరాల లోపల ఉన్నటువంటి ఒక రైతులు దగ్గర 92.5% ఉన్నారు. ఓవరాల్గా అప్ టు 10 acres ఉన్న వాళ్ళు దగ్గర 98.96.97 ఆ మధ్యలో ఉంటుంది. ఒక 2.5-3% మాత్రమే మీరన్న ఆ బడా వాళ్ళు ఎవరంటే ఉంటుండొచ్చు కాక. ఇప్పుడు వాళ్ళందరి కోసం వీళ్ళందరినీ ఎండబెట్టాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే అది వాళ్ళ విచక్షణకు వదిలేస్తాం. దాన్ని ప్రభుత్వం ఏమైనా తీసుకుంటే నిర్ణయం తర్వాత సంగతి. నేనేమంటున్నా అంటే ఇక్కడ రైతులకు ఒక పెట్టుబడి సాయంలాగా రైతు బంధిస్తే గొప్పలకు పోవడం అని ఎవరన్నా అంటే అది వాళ్ళ మైండ్ సెట్ అయితే అంటే రైతులకు సాయం చేయడానికి గొప్పలకు పోవడం రాష్ట్ర ప్రభుత్వం అనే ఆలోచన వాళ్ళకు ఉంటే వాళ్ళని అట్లనే అంటే వ్యవసాయం అంటే తెలియని వాళ్ళకి భూస్వాములకి నేనేమంటున్నా పాయింట్ ఏంటండి, వాళ్ళకి ఇచ్చే బదులు 98.5% రైతుల గురించి ఆలోచించనా లేదా 1.5-2.5% వాళ్ళ గురించి ఆలోచించనా అనేది ప్రభుత్వం దగ్గర ఒక ఆలోచన విధానం ఉంది. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 100% మేము ఇచ్చే రైతు బంధు అనేది 98% అసలైన రైతులకే పోతుంది తప్పితే వేరేది కాదు. అది రైతు బంధు గొప్పలకు పోయే ప్రాజెక్ట్ అని మీరు అనుకుంటే, గుంట భూమి ఉంటే చనిపోతే సాయం చేసేటువంటి ఒక రైతు బీమా 1,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెట్టి చేస్తే అది గొప్పలకు పోవడం అంటే అది మీ ఇష్టం. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే గొప్పలకు పోతే అది గొప్పలు వేరంటే లెక్క. ఇవాళ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 17,500 కోట్ల రూపాయలకు రైతుకు రుణమాఫీకి కట్టినాం పైసలు. మీరు ఇంతకుముందు అన్నారు కదా పంట నష్ట పరిహారం ఇవ్వలేదని. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క నిమిషం ఆవేశం వద్దే మళ్ళీ మాడదు కానీ 1300 ఒక్క నిమిషం వెయిట్ హోల్డ్ 1,325 కోట్ల రూపాయలు రుణ నష్టపరిహారం చెల్లించిన. కెన్ యూ ప్లీజ్ హోల్డ్? ఒక విను పూర్తిగా. మళ్ళీ మీరు మారడానికి అవకాశం వస్తుంది. ఈ లొల్లి చేయడం మూలాన మీరు ఏడికి రారు, మీతో అయ్యేదేం లేదు. రావు కనీసం వినకపోతే కాసేపు బంద్ చేసుకోండి, లేకపోతే వినకండి, తర్వాత నేను తప్పని చెప్పండి.
మిత్రమా నీకు వినే ఓపిక లేకపోతే ఆగు, ఏది పడుతుంది మాట్లాడద్దు. నువ్వు చెప్పనక్కర్లే. సార్ అన్వేష్ రెడ్డి గారు ఒక నిమిషం కంప్లీట్ చేసి హోల్డ్ ఫర్ ఎ మినిట్. సార్ తెలియకపోతే ఆగు. వారు కంప్లీట్ నీవు రేవంత్ రెడ్డి చేసే లెక్కలు చెప్పను నేను. మీరు చెప్పండి, ప్రభుత్వం మీరు చెప్పండి. లెక్కలు శ్రీధర్ చెప్తా. రెడ్డి గారు చెప్పండి. ఆగు, నేనేం చెప్తున్నంటే ఇవాళ 1325 కోట్ల రూపాయలు నష్టపరిహారం చాలాసార్లు పంటల విషయంలో చెల్లించినాం. 1,00,000 రైతు కల్లాలు కట్టినాం. రాష్ట్రం మొత్తం మీద రైతు వేదికలు కట్టినాం. ఇదే పాలసీ చర్చించడం కోసం. అసలు పంట ప్రణాళిక లేకుండా, వ్యవసాయ ప్రణాళిక లేకుండా కాదు, మొన్న ప్రభుత్వాలు వాళ్ళు చెప్పే మాటలు చెప్తున్నారు. వరంగల్లో మిర్చి రైతులు ఒక డెలిగేషన్ వెళ్ళారు, మంత్రులు డెలిగేషన్ వెళ్ళి మేము చూస్తాం, మధ్యలో వచ్చి మేము సీఎం కి చెప్తాం అని చెప్పి అన్నారు తప్ప ఇప్పుడు దాకా పంట నష్టం ఏం కాలేదు. పంట నష్టం పోతే ఒక రూపాయి ఇయ్యరు మీరు. రైతు వేదికలు అన్వేష్ రెడ్డి సార్ ఒక నిమిషం అన్వేష్ రెడ్డి గారు ఊరికే అరిస్తే లాభం ఉండదు. మీతో అయ్యేది ఏం లేదు. గిట్లనే అరుస్తుంటాము మొత్తం జీవితం అంతా. జరసే బాగు, నేను మాడిన తర్వాత మీరు మాట్లాడమని 10 సార్లు చెప్పిన నేను. ఏది చెప్తారు ఇంట్రా వినకు, బంద్ చేసుకోవా. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి చెప్పండి ప్లీజ్. ఎవరైనా అంటారు వినకు, ప్రజలు వింటారు. వాస్తవాలు మేమే చెప్తాం అబ్బా, వాస్తవాలు నువ్వు చెప్తాయి కదా, రేవంత్ రెడ్డి చెప్తాయి కదా వాస్తవాలంటే. ఆ ఒక్క నిమిషం నేను మాట్లాడలే, ఐ రెస్పెక్టెడ్ హోల్డ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ వాస్తవాలు, ఇవి లెక్కలు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, 1,00,000 రైతు కల్లాలు 750 కోట్లతో కట్టినాం. ఏంటన్నా మీ ప్రభుత్వాలు రైతులకు కల్లాలు కట్టినాయి? ఏంటన్నా ఊర్లలో మీరు ఏమైనా కొనుగోలు కేంద్రాలు పెట్టినారు? ఆడదానికి పోయి మొత్తం పట్టుకొచ్చినారు? మార్కెట్లు కట్టినరా? గోడౌన్లు కట్టినరా? ఏంటన్నా రైతును పట్టించుకున్నారా? అని ఇవాళ పెద్దగా మాటలు మాడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ లెక్కలు. ఈ లెక్కలు మీరు ఆర్టీఏ వేసుకొని తప్పైతే మళ్ళీ వచ్చి నా దగ్గర మాట్లాడు. నేనేం చెప్తున్నా అంటే ఇవాళ ఎవరు మాడుతున్నారు మా మీద? మీరు డబ్బులు లేట్ అయినాయి, అప్పులు చేసినారు. అప్పు లేకుండా ప్రభుత్వం నడుస్తుందా అండి? ఇది శ్రీనివాసరెడ్డి గారు ఒక గెస్టెడ్ ఆఫీసర్ పనిచేశారు. ఆదాయ పన్ను శాఖనో దానికి సంబంధించిన శాఖలో పనిచేసినారు. ఆయన తెలియదని కాదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, నేను 10 సార్లు చెప్పిన V6 వేదిక నుంచి టోటల్ బడ్జెట్ ప్రపోజ్ చేసినప్పుడు ఆ సంవత్సరానికి టోటల్ ఎవరైతే మీరు ఆదాయం ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, సెంట్రల్ స్పాన్సర్స్కి వచ్చే ఆదాయము, గ్రాంట్ ఇన్ ఎయిడో, అది కాకుండా కొంత రుణ పరపతి పెట్టుకుంటారు. అది FRBM లెక్కల ప్రకారము కేంద్రం అనువదిస్తుంది. ఈసారి 48,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అనువదించింది. అప్పులు తీసుకుంటారు ఓకే, బట్ అప్పు తీసుకుంటే తప్ప జీతాలు ఇవ్వలేని ఉండదు పరిస్థితి, కదా. అప్పు తీసుకుంటే తప్ప పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఆలోచన విధానం కదా. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము మొన్న మీకు 4,000 కోట్లు వెసులుబాటు వచ్చిన తర్వాత ఇచ్చారు శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకంటే అంతకు ముందు ఫినాన్స్ అధికారి క్లియర్ గా అన్న పరిస్థితి, తప్పే చెప్తున్నాను, మీరు మాకు ఇవ్వకపోతే, అప్పులకు ఒప్పుకోకపోతే మాకు అభివృద్ధి పనులు ముందుకు సాగవు. వాస్తవం కదా. నరేంద్ర మోడీ 135 లక్షల కోట్లు తెచ్చితే మరి ఏం నడుస్తుంది దేశం అనేది మీరు చెప్పాలి కదా. దేశంలో ఉండే కొద్దిపాటి సైన్యం ఉంది కదా, సైన్యంలో చేరే వాళ్ళకు పెన్షన్ ఇవ్వలేక 4 సంవత్సరాల కాంట్రాక్ట్ ఎంప్లాయీ స్కీమ్ తీసుకొచ్చిన నరేంద్ర మోదీ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను దానికి మీరు సమాధానం చెప్పాలని ధనిక రాష్ట్రం కదా, ధనిక రాష్ట్రమే అయితే ధనిక దేశం ఎవరు ప్రకటించాలి? ధనిక రాష్ట్రం మీద అప్పులు తీసుకోరా? అప్పులు తీసుకుంటేనే జీతాలు ఇవ్వడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఒకటి ఏంటంటే ప్రతిసారి వితండవాదం చేసిన వాళ్ళకి సమాధానం చెప్పలేము. వాస్తవాల ఆధారంగా చెప్పిన అంశాల ఆధారంగా తార్కికంగా మాట్లాడితే నచ్చు. కానీ మీరు మనసులోకి ఎజెండా పెట్టుకొని ఇట్లనే అంటే నేనేమన్నా అది రైతుల ఎజెండా కాదు. మా ప్రభుత్వం నడుస్తుంది. రుణమాఫీ చేయలా ఎవరన్నారు? మీరు 2018 crores నేను ఏమంటున్నా ఒక విషయం, రుణమాఫీ మీరు మధ్యలో రావద్దు. 4 లక్షల మందికి మాత్రమే సమాధానం చెప్పరిస్తే నేను మాట్లాడతాను. 4 లక్షల మంది మాత్రమే. నేను మధ్యలో మీరు వచ్చి మీకు నచ్చకపోతే, రుచించకపోతే తర్వాత సంగతి. కానీ నేను చెప్పినప్పుడు మీరు మధ్యలో రావచ్చు. రైతులకు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఏదో ఓపిక పట్టను. రుణమాఫీ సార్ ప్రభుత్వాన్ని 10 సార్లు ప్రశ్న చేయొద్దు. మీ ప్రశ్న ఎట్లుందంటే అడ్డుకుంటట్టు ఉంది. ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళ నోరు మూయిస్తున్నారు. ఆగాలి కదా. రుణమాఫీ గురించి చెప్పండి. ఒక సమాధానం పూర్తిగా చెప్తే రుణమాఫీ చేయరు. కౌలు రైతు అసలు మీ దృష్టిలో రైతే కాదు, బట్ రైతు ప్రభుత్వం మాది, రైతు బాంధవుడు అని చెప్తారు. ఎట్లా ప్రజలకు ఏం చెప్తారు? రైతులు బతికేది ఎట్లా? ఇప్పుడు మీకొక్కలకే ఏదో బాధ ఉంది, ప్రభుత్వం నడిపించే మాకేం తెలియదు, ఇక మీ ప్రశ్నలతోనే మొత్తం ప్రభుత్వం నడుస్తుందని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం. నేను చెప్పేది ఏంటంటే మీ చర్యలతోనే ప్రభుత్వం నడుస్తుంది. మరి అంతే కదా. మీ చర్యల వల్ల రోజుకు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు వినాలి కదా. ప్రభుత్వ చర్యల వల్ల రోజుకు 3 రైతులు ఆత్మహత్యలు దేశంలో అత్యధికం ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ, బికాస్ వీఆర్ అ ఫార్మర్ ఫ్రెండ్లీ స్టేట్. మీకు అది తెలియదు, నేనేం చేయలేను. మధ్యలో మీరు నేనేమంటున్నా బాగుంది కాదు, అట్లా ఉండగలుగుతుందా? అంతా బాగుంటే అనే విషయానికి వస్తే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు ఇస్తే మీరు ఇబ్బంది పడతారు. నేను చెప్పేది ఏంటంటే అంతా బాగుంటే నరేంద్ర మోదీ గారు పెన్షన్ లేకుండా ఉద్యోగాలను తీసుకొస్తున్నాడు. దానికి ఎప్పుడైనా చర్చ పెట్టి ఉల్టా మాట్లాడవే.
నేనేమంటున్నా అంటే మీకు చర్చ పెట్టినప్పుడు మిమ్మల్ని పిలుస్తాం. నేనేమంటున్నా చర్చ పెట్టినప్పుడు ఆ ఇష్యూ మీకు డిబేట్ వినే తీసుకున్నప్పుడు ఓపిక మిమ్మల్ని లేదు, you are పిలుస్తాం. driving an ఖచ్చితంగా agenda. వచ్చి మీరు I am not going to yield for మాట్లాడండి. this. I am driving farmers agenda. ఇదివరకు కూడా మనం ఫార్మర్ మాట్లాడుకున్నాం. ఎజెండా చెప్తున్నా కదా ఫార్మర్ ఎజెండానే డ్రైవ్ చేస్తాం సార్. రుణమాఫీ చేయాలా, రైతు బంధు లేట్ అయింది, రైతు పరిస్థితి ఎట్లా, రైతు పరిస్థితి ఎట్లా? ఒక మేడం వినండి పూర్తిగా. కౌలు రైతు విషయంలో మేము చాలాసార్లు చెప్పినాం, మీరు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి కాదు నేను చెప్పింది. చర్చలో ఉన్నటువంటి విషయాల్లో ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి పార్టీ ప్రతినిధి చెప్తా కానీ మీకు నచ్చే అంశాలు చెప్పి మీకు నచ్చని అంశాలు వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు విని మధ్యలో వస్తే మీరు అడుగుతారా? అది మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. అవర్ గవర్నమెంట్ హాస్ టేకెన్ ఎ డెసిషన్, లెట్ ఇట్ టు బి పబ్లిక్ కదా. మీరు V6 మాట నేను చెప్పాను కదా. కౌలు రైతుల విషయంలో దానికి ఒక క్లారిటీ శాంక్టిటీ చాలా క్లియర్గా గతంలో చెప్పినాం, అది నడుస్తుంది, దాని విషయంలో చర్చ ఉండదు. నేనేం చెప్తున్నానంటే మీరు రుణాల గురించి మీరు మాట్లాడింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇవాళ బడ్జెట్ మేము ఇక్కడ ప్రపోజ్ చేసినప్పుడు, రీసెంట్ బడ్జెట్ ప్రపోజ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం రుణ పరపతి యాక్సెప్ట్ చేసిన రోజున కార్పొరేషన్ రుణాలని ప్రభుత్వ అప్పులుగా భావించకూడదనేటువంటి నిబంధన తెలియదా? ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, నిర్మలా సీతారామన్ గారు కానీ, ఇక్కడ 3 పోర్ట్ఫోలియోలు నడిపించే కేంద్ర మంత్రి కానీ ఇంకెవరన్నా బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం FRBM పరిమితులను మించి ఉంది అని చెప్పేసి మాట్లాడమని చెప్పండి. ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టడం కోసము, రాష్ట్రంలో అభివృద్ధి పనులను మందగించడం కోసము, వేగాన్ని తగ్గించడం కోసము, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలే. మీరు ఎంత ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్. వినండి, తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్. కేంద్ర ఇబ్బందుల వల్ల I am not here to answer just your questions. Let me finish my statement. నేను మాడిన తర్వాత మీరు అడిగితే హామీ గురించి మీరు మధ్యలో వస్తే కాదు. మీరు 2018 లో ఇచ్చిన హామీ గురించి చెప్తాను. 4 years ఇట్స్ బీన్ 3.5 years ఆల్మోస్ట్. నేనేమంటున్నా రుణమాఫీ ఎందుకు కాలేదు? మీరేదో ప్రశ్నిస్తే నేనేదో బోన్నట్టు చెప్పట్లేదు ఇక్కడ. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ సంబడి స్టేట్మెంట్. మీరు మధ్యలో నేను చెప్తున్నా కదా, రైతులకు మీరు చెప్తారా? నేను చేయగలుగుతారా? మీరే చెప్పగలుగుతారు, మీరే చెప్పగలుగుతారు, మీరు చెప్పగలుగుతారు కాబట్టి మిమ్మల్ని పిలిచిన చర్చకి. దిస్ ఇస్ నాట్ ది రుణమాఫీ ఎందుకు చేయలేదు ప్రభుత్వం, ఎందుకు చేయలేకపోయింది? నేనేమంటున్నా అంటే మీరు రుణమాఫీ గురించి నేను చెప్తే మీరు రుణాల దగ్గరికి పోతారు. రుణాల దగ్గరికి పోతే ప్రభుత్వం రుణాలు కాదు సార్, వీళ్ళు ఇబ్బందులు పెట్టడం వల్లే రుణమాఫీ కావట్లేదు అనేది కేంద్ర ఇబ్బందుల వల్లే రుణమాఫీ కావట్లేదా? మీకు చర్చలో పబ్లిక్ తరఫునే మేము అడుగుతున్నాం. పబ్లిక్ తరఫునే మేము అడుగుతున్నాం. రుణమాఫీ కంప్లీట్ గా చేయరు, రుణమాఫీ పూర్తిగా చేయరు. ప్రైవేట్ రుణాలు తెచ్చుకుని పెద్ద వడ్డీలు కట్టలేక రైతులు చనిపోతున్నారు. వాళ్ళకి ఆన్సర్ చెప్పండి, వాళ్ళకి ఆన్సర్ చెప్పండి, నాకు కాదు. రైతులకు చెప్పండి సార్, ప్రభుత్వం నడిపిస్తున్నాం, రైతులకే చెప్పండి. అట్లా కాదు కదా, రైతులు చెప్పినప్పుడు వినాలి కదా. చెప్పండి రైతులు. మీరేదో మధ్యలో చర్చించి మీకే తెలివి ఉన్నట్టు ఒక విషయం చెప్పేది మీకు ఓపిక లేదు. అది కూడా త్వరలోనా? నేనేమంటున్నా అన్ని త్వరలో అంటారు కదా, అట్లనే రుణమాఫీ మీరు మాట్లాడతారా నేను మాట్లాడినా? చెప్పండి. మీరు మాట్లాడతారా నేను మాట్లాడినా? రైతులకే చెప్పండి. ఎంతసేపు మాట్లాడడానికి ఇస్తారు? నేను మాట్లాడడానికి ఎంతసేపు ఇస్తారు టైం? చెప్పండి. ఎంతసేపు ఇస్తారు అంటున్నా. మీరు రుణమాఫీ నేను మధ్యలో మాట్లాడకుండా నేను చెప్పాను కదా, నేను చెప్పేది నువ్వు చెప్పింది అడగాను కదా. నేను మధ్యలో మాట్లాడకుండా మధ్యలో డిస్టర్బ్ చేయకుండా ఎంతసేపు చెప్తారు చెప్పండి. చెప్పండి సార్. ఏ అంశాన్ని చెప్పిన తర్వాత అది కాదు. నేను ఇక్కడ మీ ప్రశ్నలకి బోన్లని సమాధానం చెప్పట్లే. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ ది గవర్నమెంట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు 3-4 అంశాలు మాడినరు, చర్చలో ఉన్న వాళ్ళు 3-4 అంశాలు మాడినరు. వాటికి సమాధానం మంచిగా వస్తున్నప్పుడు మీకు అనుకూలంగా లేకపోతే చర్చను తిప్పుదామని మీరు ట్రై చేస్తే రైతులకు అనుకూలంగా లేనప్పుడు ఎజెండా మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు అనుకుంటే, రుణమాఫీ ఇవ్వలేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు అనుకుంటే, రైతుకు సంబంధించిన డిబేట్ ఇది. రైతులకు సంబంధించిన డిబేట్ ఇది. నేను మీకు చెప్పిన మేము చెప్పాం సార్, మీరు చేస్తామని చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం 2018 లో 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఎప్పుడు చేస్తారు? మీరు అనుకుంటే అయిపోయిందా? మీరు అనుకోండి. 53,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చినటువంటి ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే బాగుందని మీరు చప్పట్లు కొట్టి అబద్ధాలు మాట్లాడేట్లా? మీరు కూడా అబద్ధాలు మాట్లాడి నాకు నేనేం చెప్పాలంటే, నేనేం మాట్లాడాలో అది మాట్లాడతాను. మీరు అనేక ప్రశ్నలు చర్చ జరిగేటప్పుడు 1 by 1 ఆన్సర్ చేసుకుంటూ పోతారు, కానీ ఇదెట్లా అదెట్లా అని కాదు. నేను మిమ్మల్ని అడుగుతా కదా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం గురించి నేను మాట్లాడుతున్నాను, అవునా? శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రుణ పరపతి ఆపినరు ఇబ్బందులు పెడుతున్నారని అడగలేదు మీరు. ఒక విషయం వినండి సార్, కేంద్ర ఇబ్బందుల వల్లే రాష్ట్రం ఇలాంటి స్థితిలో ఉందా అని చెప్పి అడిగితే దానికి వారు సమాధానం చెప్పారు. రుణమాఫీ గురించి నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. మీ దగ్గర ఆన్సర్ ఉందా? నా దగ్గర ఎందుకు ఆన్సర్ లేదు? మరి చెప్పండి. రైతు రుణమాఫీ గురించి చెప్పండి సార్. 11 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా. రైతు రుణమాఫీ చెప్పండి, ఎప్పుడు చేస్తారు? నేనేమంటున్నా, మీరు అప్పటి నుంచి నేను చూస్తా ఉన్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడేమో మీరు సావధానంగా వింటారు,
అన్వేష్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు సావధానంగా వింటారు. మేము మాట్లాడేటప్పుడు 10 సార్లు మీరు మధ్యలో మాట్లాడడాన్ని మీరు answer చెప్పాలి వీక్షలు కాబట్టి. చూస్తుంటారు. నేను చెప్తా కదా, చెప్పండి సార్. మీరు అనుబంధ ప్రశ్నలు వేయడానికి మీరు ఏమన్నా ఇక్కడ చెప్పండి. కోర్టులో లాయరు, నేనేమన్నా ఇక్కడ నేను కక్షిదారు. యాంకర్, మీరు మీరు యాంకర్ కాబట్టి you should have the patience to listen first. Then tell me. If you listen, రైతుల if you patience don't have an పోతుంది agenda, సార్. I will answer. రైతుల patience If you have the పోతుంది. patience, ఎవరు మీరే రైతుల మీరు తరపున చెప్తారా? మాట్లాడుతున్నాం. విషయం మీరు చెప్పండి. ప్రభుత్వం వైపు నుంచి మీరు మాకు చెప్పండి తెలియదా? సార్. మాకు తెలియదా? రైతు- నేనేమంటున్నానంటే రైతు మీరు బంధు- ఒకటి రైతు బంధు లేటుగా ఇస్తున్నారు. మీరు ఒక చర్చ రుణమాఫీ ఎప్పుడు జరిపేటప్పుడు చేస్తారు? ఒక రుణమాఫీ ప్రశ్న ఎప్పుడు మీరు వేసిన చేస్తారు? తర్వాత సార్ ప్లీజ్ డోంట్ టీచ్ మీ అబౌట్ యాంకరింగ్. you don't have to చెప్పండి teach, మీరు you don't have to రుణమాఫీ teach- ఎప్పుడు చేస్తారు you చెప్పండి. don't have to teach answer what I'm రుణమాఫీ ఎప్పుడు supposed to చేస్తారు? answer. నేనే చెప్తానంటే మీరు ఒకటే చెప్పండి, చెప్తాను టైం అడిగాను. అయిపోతుంది మనకి చెప్పండి. ఏంది మీరు చెప్పేది? నేను చెప్పేది అంటే రుణమాఫీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్కషన్ తీరు మార్చుకోకపోతే ఆ రకమైన ఆన్సర్స్ రావు. మొత్తం చర్చ జరిగేటప్పుడు నేను కూడా ఉన్నా కదా చర్చలలో, ఐఎమ్ హియర్ ఫర్ 11 years ఇన్ ది డిస్కషన్స్. మీరు కూడా నాకు టీచ్ చేయనక్కర్లేదు కదా. వెన్ యూ క్వశ్చన్ ఒక ఫ్రేమ్ ఆన్సర్ చేసేటప్పుడు ఆ కాంటెక్స్ట్ పోనీయకుండా మాట్లాడండి వాళ్ళు. ఇప్పుడు చెప్పండి అదే మీరు సార్. మాట్లాడితే ఇప్పుడు చెప్పండి. రుణమాఫీ నేనేమంటున్నా గురించి అంటే ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. వాట్ ఎవర్ శ్రీనివాస్ రెడ్డి గారు Both of them asked. వాళ్ళిద్దరూ అడిగినరు. పార్టీలుగా, రాజకీయ పార్టీలుగా వాళ్ళిద్దరు మాట్లాడిన అంశాల మీద నేను మాట్లాడుతున్నాను, మీకు ఓపికంటే వినండి. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 2 విషయాలు మీరు మాట్లాడినారు. రామకృష్ణారావు గారు ఢిల్లీకి పోతున్నారు, లేకపోతే ప్రతిరోజు డబ్బులు తీసుకొస్తేనే శాలరీలు ఇస్తున్నారు. నేనేం చెప్తున్నా అంటే చాలా క్లియర్గా మా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, స్పెషల్ సెక్రటరీ గారు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఇరుకున పెడతా ఉంటే FRBM రుణ పరిమితులు తప్పు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా పోయి ప్రభుత్వం వైపు నుంచి రిప్రజెంట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తుందండి? పోవద్దా ఇక్కడి నుంచి? సెంట్రల్ గవర్నమెంట్ని అడగొద్దా? మాకు రైట్ఫుల్గా ఇవాళ మీకు ఓన్లీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో ఉపాధి హామీ పథకంలోనే తెలంగాణ రాష్ట్రానికి 800 కోట్లు రావాల్సిందని ఆపి పెడితే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పోకుండా ఉంటారా? 7,200 ఒక నిమిషం అండి, లాస్ట్ పాయింట్ 7,241 crores ఈ రాష్ట్రానికి రాకపోతే మేము గమనవుకోవాలా? పోతుంటే ఎట్లా ప్రభుత్వం దగ్గరికి? ఇప్పుడు ఒకటండి, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద బట్టగాల్చి మీదేసే పరిస్థితి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకో ఈ కేంద్రం పాలసీస్ అనేది ఈ రోజు మారింది కాదు. 3.5% FRBM లిమిట్ అనేది కేవలం తెలంగాణను చూసి క్రాస్ అయిందని చెప్పించగలుగుతారా మీరు? వినండి, అయితే అన్ని రాష్ట్రాలకు అవే లిమిట్స్ ఉంటాయి. అయితే ఎక్కడెక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, లేకపోతే ఎకానమీ చాలా తీవ్రంగా బాగా లేనప్పుడు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తుంది. అలాగే కేరళకి ఇచ్చాం. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంది, ఇచ్చింది. అలాగే తెలంగాణకు కూడా మొన్న వెసులుబాటు కల్పిస్తేనే 4,000 కోట్లు రూల్ ప్రకారం పోతే రావు. ఆ వెసులుబాటు కల్పించింది కాబట్టి 4,000 కోట్లు వచ్చినాయి. అయితే ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని మేము చేస్తున్న కార్యక్రమం మంచిది, మీరు చేస్తున్న కార్యక్రమం చెడ్డ అన్న ధోరణియే రాష్ట్ర ప్రభుత్వం సాగుతుంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రతిపక్షంగా, మీరు గొప్ప పనులు చేస్తూ ఉన్నారు, సంతోషమే. మిగతా ఏ రాష్ట్రాల్లో చేస్తలేరు, సంతోషం. వాళ్ళకి అవసరం లేదు కాబట్టి చేయట్లేదు. మీకు అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మీరు ఏదో ఇస్తూ ఉన్నారు, మంచో చెడ్డో ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ చేయని పనులు చాలా వేరే రాష్ట్రాల్లో వాళ్ళ భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా చేస్తూ ఉన్నారు. మన ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో 500 రూపాయలు బోనస్ ఇచ్చారు, మరి మీరు ఇచ్చారా? ఇట్లా ఎక్కడ ఏం చేయాలనో అది చేస్తారు. అలాగే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఉత్తరప్రదేశ్లో చేపట్టారు, మరి మనం చేపడుతున్నామా? ఇక్కడ చేపట్టట్లేదు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్ మన ఇంటర్లింకింగ్ గురించి మరోసారి రైతు పరిస్థితి ఏంటి చెప్పండి సార్. 100% ఈ రోజు ఖజానా ఖాళీ అయిందే కాబట్టి కుంటు సాకులు చూపించుకొని ఇప్పుడు డిలే చేశారు. కానీ పబ్లిక్ నుంచి ప్రెజర్ వస్తా ఉంది, రైతుల నుంచి ప్రెజర్ వస్తా ఉంది. ఏ మంత్రి గ్రామాల్లో పోతే నిలదీయకుండా హరీష్ రావు గారు పోతే నిలదీశారు, కేటీఆర్ గారు పోతే నిలదీశారు. ఏ మంత్రి గ్రామాల్లో పోయినా కూడా పరిస్థితి బాగలేదు, అది వాళ్ళకి అర్థమవుతా ఉంది. కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు మరీ ఎక్కువ కావద్దని చెప్పి ఇప్పుడు ఒక ప్రెస్ లీక్ ఇచ్చేశారు. ఇప్పుడు సోమేష్ కుమార్ గారు ప్రకటన ఇచ్చిండ్రు, 28కి ఎన్ని పడతాయో చూద్దాం. 28 ఎన్ని రోజులు ఉందండి? 5 రోజులు వస్తుంది కదా. ఎన్ని ఇస్తారు, ఎంతమంది రైతులకు ఇస్తారు చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టే, రుణమాఫీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టే, రుణమాఫీలు ఇచ్చినట్టే, ఉద్యోగ కల్పన చేసినట్టే, ప్రైవేట్ లో 20 లక్షల ఉద్యోగాలు తెచ్చినట్టే, ఇది కూడా ఎన్ని ఇస్తారు చూద్దాం. ప్రజల ముందు ఇస్తారు కదా, ఎవ్వరు కూడా జేబులోకి వెళ్ళి పెట్టారు. ఈ రోజు ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చినాం కదా, అంతే. మీరు ఇచ్చినా, ప్రభుత్వం ఇచ్చినా, కేంద్రం ఇచ్చినా, ఎవరిచ్చినా ప్రభుత్వం. శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అన్వేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. అందుకనే రైతు బంధుకి పైసలు డిలే అవ్వడం కానీ, రుణమాఫీ ఇప్పటిదాకా కూడా కాకపోవడం కానీ జరుగుతున్నాయని చెప్పి ప్రతిపక్షాలు అంటున్న పరిస్థితి. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అని మనం అడిగిన క్వశ్చన్కి మాత్రం స్ట్రైట్ గా సమాధానం రాలేదు. మోరోవర్ రైతులు ఎవరు రోడ్డు మీదకి వచ్చారు, రైతు బంధు కోసం ఓన్లీ మీరే క్రియేట్ చేస్తున్నారని చెప్పంటున్నారు. రైతులు రోడ్డు మీదకి రారు, రైతులు ప్రైవేట్ వ్యాపారుల దగ్గర నుంచి ప్రైవేట్ రుణాలు తీసుకొస్తారు, దానికి అప్పులు, దానికి పెద్ద పెద్ద ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, అవి తీర్చలేక ఉసురు తీసుకుంటున్న పరిస్థితి. ఇది
మన రాష్ట్రంలో రైతుల దీనస్థితి అన్నీ చేసేసామని చెప్తోంది ప్రభుత్వం. బట్ రైతు ఆత్మహత్యలు ఎందుకు ఆగట్లేదు అనే దానికి మాత్రం సమాధానం లేదు. మరి చూద్దాం 28న ఈ రైతు బంధు డబ్బులు వేస్తామని చెప్పారు. ఎంతమందికి వేస్తారో ఎంతవరకు వేస్తారో చూద్దాం. దట్స్ ఆల్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.